సో దాదాపు ఎంతమంది ఉండొచ్చు? అంటే చాలా వరకు మేము రూమర్స్ విన్నది ఏంటి అని అంటే కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు, కొంతమంది ఉండి సగం వెళ్ళిపోయారు, ఇలా ఉంది కదా. సో తిప్పి కూడా ఒక 20 మెంబర్స్ ఉంటారా స్టార్ కాస్ట్? అది లెక్కేసుకుంటున్నాడు అయ్యా మనోడు. నిజం చెప్పాలంటే మనకు తెలిసిన క్యాస్ట్ చూస్తేనే మనకి ఎంతమంది ఉన్నారని తెలియదు. దాంట్లో హిడెన్ క్యాస్ట్ ఎంతమంది ఉన్నారని అడిగితే అది మనకే తెలియదు. ఓకే, సో ట్రైలర్ 1, ట్రైలర్ 2 కూడా రిలీజ్ అయింది కదా. సో రిలీజ్ అయినప్పుడు అనుకున్నావా అంటే నాది ఒక్క ఫ్రేమ్ పడినా బాగుండు, ఆర్ ఎల్స్ నువ్వు ఉన్న సిచ్యువేషన్ ఏదైనా వచ్చిందా, ఈ సిచ్యువేషన్లో నేను ఉంటానేమో అని, అలాంటిది ఏదైనా వచ్చిందా ట్రైలర్లో? నిజం చెప్పాలంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ వస్తుంది అని. ఎందుకంటే ద ఫిల్మ్ ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ టాపిక్స్. ఓకే, అశ్వత్థామ గారు, మళ్ళీ భైరవ, అండ్ దెన్ కల్కి, కాళి అని ఇన్ని కాంప్లెక్స్ స్టోరీస్ చూపిస్తున్నప్పుడు దే వుడెంట్ రియలీ గో మచ్ ఇన్ టు భైరవాస్ బ్యాక్ స్టోరీ అని చెప్పి ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్. ఓకే, కానీ దేర్ మైట్ బి అ ఫ్యూ ఇన్స్టెన్సెస్ అనుకుంటా వేర్ హిస్ బ్యాక్ స్టోరీస్ కైండ్ ఆఫ్ షోన్ ఇన్ ద ట్రైలర్. ఓకే, సో కాసేపు కల్కిని పెడితే నీ గురించి చెప్పు. అంటే బేసికల్గా నీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది, ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు, వాట్ ఈస్ యువర్ ఫస్ట్ మూవీ నీ ఊహ తెలిసిన తర్వాత? నేను చూసిన మూవీయా చేసిన మూవీ? చేసిన మూవీ చెప్పు. చూసిన మూవీ చాలా ఉంటాయి. నేను పుట్టినప్పటి నుంచి చిన్నపిల్లలు ఫస్ట్ చెప్పే మాట అమ్మ నాన్న అని ఉంటాయి. నేను సినిమా అట్లా చెప్తుండే అని నా పేరెంట్స్ చెప్పేవారు. ఇది చాలా బాగుంది సార్, మనం వేసుకోవాలి. సో మై ఫాదర్ ఇస్ అ హ్యూజ్ ఫిల్మ్ ఫ్రీక్. ఓకే, చిన్నప్పటి నుంచి నేను చిన్నపిల్లలు ఉన్నప్పటి నుంచే హీ యూస్ టు టేక్ మీ టు వాచ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ థియేటర్లో. అండ్ ఆ ఆడియన్స్, ఆ యూఫోరియా, ద హైప్ అండ్ హౌ పీపుల్ లవ్ సినిమా, అది ఇట్ గాట్ ఇన్ఫ్యూజ్డ్ ఇన్ టు మీ సిన్స్ ఐ వాజ్ అ బేబీ. ఓకే, సో నేను మాట్లాడడం స్టార్ట్ చేసినప్పటి నుంచే వెన్ పీపుల్ ఆస్క్ మీ నువ్వు పెద్దగా ఏమవ్వాలనుకుంటున్నావు, నేను చిన్నప్పటి నుంచి చెప్పిన మాట ఒకటే, ఏంటి? ఒక హీరో అవ్వాలి. ఓకే, అండ్ నౌ బీయింగ్ ఏబుల్ టు యాక్ట్ ఇన్ ఫిల్మ్స్ అండ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఫిల్మ్స్ ఐఎమ్ రియలీ హ్యాపీ. ఓకే, అండ్ నా ఫస్ట్ ఫిల్మ్ వచ్చేసి ఇది నాంది ఉంది కదా, అల్లరి నరేష్ గారు నాంది, దాంట్లో అల్లరి నరేష్ గారు చిన్నప్పుడు చేశాను. ఓకే, అండ్ దానికంటే ముందు దాన్ని కంబ్యాక్ అని చెప్పొచ్చు, ఎందుకంటే దట్ వాజ్ ఐ థింక్ ఇన్ అరౌండ్ 7th or 8th grade. నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు బాలా సార్ ఉన్నారు కదా, బాలా సార్ది నాచ్యార్ అనే సినిమాలో ఒక చిన్న రోల్ చేశాను జ్యోతిక గారి కాంబినేషన్లో. ఓకే సార్, మనకి చిన్నప్పటి నుంచి మంచి మంచి క్యారెక్టర్లు చేస్తున్నారు, పెద్ద పెద్ద సినిమాల్లోనే కనిపించారు. ఓకే, కానీ ఏంటంటే సినిమాకి డిఫరెన్స్ వస్తూ ఉంటుంది చాలా. అండ్ దట్ టు యువర్ ఐస్ ఆర్ వెరీ యూనిక్ కదా, పిల్లి కళ్ళు అంటారు కదా కదా, బేసికల్గా పిల్లి కళ్ళు నమ్మకూడదని అంటారు. అలా ఎప్పుడైనా నేను చెప్తున్నా నిజమే, నమ్ముతారు, నేను చెప్తున్నాను కాబట్టి నమ్ముతారు. సో బేసికల్గా ఎప్పుడైనా ఇబ్బంది వచ్చిందంటే, నాకు తెలిసి ఐజ్ ప్రభాస్ గారు చిన్నప్పటి క్యారెక్టర్ చేసావు కాబట్టి, అండ్ ఇవాళ చాలా హీరోస్కి కూడా నీకు ఐజ్ అనేవి బ్లాక్ ఉంటాయి కదా, ఇబ్బంది ఏమైనా అయ్యేదా నీకు? యాక్చువల్లీ ఏమైందంటే కల్కి షూట్ వెళ్ళినప్పుడే అప్పుడు దే డోంట్ రియలైజ్ నాకు పిల్లి కళ్ళు ఉన్నాయని చెప్పి. సో షూట్కి వెళ్ళాక అప్పుడు వాళ్ళు చూసి వీడికి ఐ కలర్ డిఫరెంట్ ఉంది కదా అని చెప్పి అప్పటికప్పుడు వెళ్ళి బ్లాక్ లెన్సెస్ తీసుకొచ్చి వీ హ్యాడ్ టు చేంజ్ ఇట్ అగైన్. అండ్ ఇలా వచ్చి ఇట్ హెస్ హ్యాపెన్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఫిల్మ్ ఐవ్ డన్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఐవ్ యాక్టెడ్ ఇన్ ఇట్స్ లైక్ హీరోగా చిన్నప్పుడు అట్లనే ఉంటాయి. సో ప్రతి సినిమాకి బ్లాక్ లెన్సెస్ ఉంటాయి, కొన్ని సినిమాలకి బ్రౌన్ లెన్సెస్ కూడా వేపిస్తారు. ఇది ఒక కష్టం అని చెప్పొచ్చు, కానీ ఐ లవ్ యాక్టింగ్ ఇన్ ఫిల్మ్స్. సో కష్టమైనా సరే నాకు ఇష్టమైన ఇది అని చెప్పి ఐ లవ్ డూయింగ్ ఇట్. ఓకే, సో అంటే లైక్ లెన్సెస్ పెట్టుకున్నప్పుడు అంటే ఇప్పటి వరకు యాక్షన్ సీన్స్ ఏమైనా చేసావా నువ్వు? చేశాను, కానీ యాక్షన్ సీక్వెన్సెస్లో అంత కష్టమేమి ఉండవు. లెన్సెస్ ఎమోషనల్ సీక్వెన్సెస్లోనే కష్టం ఉంటాయి, ఎందుకంటే ఏడ్చి ఆ కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నప్పుడు లెన్సెస్ డిస్టర్బ్ అయ్యి అది కొంచెం కష్టం ఉంటుంది. ఏ సినిమాకి బాగా కష్టపడ్డావు లెన్స్ పెట్టుకొని ఏడుస్తూ? ఇది ఒరు కొడై మర్డర్ మిస్టరీ అని చెప్పి ఒక ఫిల్మ్ ఉంది, దాంట్లో వచ్చి ఐ హ్యాడ్ టు క్రై అ లాట్. ఓకే, కొన్ని ఎమోషనల్ సీక్వెన్సెస్లో ఐ హ్యాడ్ టు క్రై కాన్స్టెంట్లీ. ఆ సీక్వెన్సెస్లో మై ఐస్ టుక్ క్వైట్ అ సఫరింగ్. నీకు ఇట్టే కళ్ళనీళ్ళు వచ్చేస్తాయి అనుకుంటా కదా, అది అలవాటు అయిపోయింది. అంటే బేసికల్గా బాగా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటావు అనుకుంటా. సో ఇప్పటి వరకు నువ్వు చేసిన సినిమాలు కాకుండా నీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఆర్ ఎల్స్ నువ్వు థియేటర్లో చూసి ఏడ్చిన సినిమా ఏది, బాగా ఎమోషనల్ అయిన సినిమా? సుశాంత్ సింగ్ రాజ్పుత్ గారి దిల్ బేచారా, ఆ సినిమా చూసే ప్రతిసారి ఏడుస్తా. దాంట్లో రెహమాన్ గారి మ్యూజిక్ ఉంటుంది చూడండి, ఇట్ హిట్స్ ద హార్ట్. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఐ వాచ్ దట్ ఫిల్మ్, ఇట్స్
హార్ట్ వ్రెంచింగ్ అని చెప్తారు కదా, గుండెని పట్టుకున్నట్టు ఉందని, అంత డీప్ అండ్ సోల్ఫుల్ ఫిల్మ్ అది. సో ఎవ్రీ టైమ్ ఐ వాచ్ ఇట్ ఐ ఎండ్ అప్ క్రైమ్. ఓకే. సో నాకు నేను కొంచెం సెంటిమెంటల్ యాక్చువల్లీ, ఏ సినిమా చూసినా ఎమోషన్ ఎక్కువ అయిపోయి ఏడవడమో నవ్వడమో సెలబ్రేట్ చేయడం అట్లా. ఓకే, ఆడిషన్స్కి వెళ్తూ ఉంటారు